హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీగార్డ్. సో హోప్ అట్లీస్ట్ వినే కొంతమందికైనా బాడీగార్డ్ స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కొన్ని మెలకలతోటి ఒక మాస్ ఎంట్రీ తోటి మన రక్ష రావటం ఇదంతా బాగా చెప్పానని అనుకుంటున్నాను. సరే చూద్దాం ఫర్దర్గా ఈ స్టోరీ ఎన్ని మలుపులు తిరగబోతుంది అనేది. యాక్చువల్గా నాకు కూడా ఐడియా లేదు. స్టోరీని అల్లేటప్పుడే నేను మెలికలు పెట్టాలా మెలికలు పెట్టకూడదా అని ఆలోచించుకుంటూ నేను స్టోరీ చెప్తాను. అండ్ జనరల్గా నేను ఆల్రెడీ చెప్పున్నాను చాలాసార్లు, మళ్ళీ చెప్తున్నాను. ఒక లైన్ అనుకుంటాను, ఆ లైన్కి తగ్గట్టుగా ఆ రోజు ఎపిసోడ్కి ఈరోజు ఇది నా లైన్ అని అనుకొని దానికి తగ్గట్టుగా కథని అల్లుకుంటూ చిన్న చిన్న డైలాగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఇది నా స్టైల్. సో అందరినీ కనెక్ట్ నేను స్టోరీ చెప్పేటప్పుడు ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. సో హోప్ ఐ కెన్ డూ మై బెస్ట్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. సో ఇట్లానే అట్లీస్ట్ కామెంట్ చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు కమెంట్, లైక్, షేర్ చేయండి. షేర్ చేయడానికి కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను, మన తెలుగు వాళ్ళకి చెప్పానో లేదో నాకు తెలీదు. దట్ మన స్టోరీస్లో ఏంటి అంటే ఎంత జిఎల్ స్టోరీస్ అయినా అంత ఎవరు వినలేని రకంగా అయితే మనం ఏమీ చెప్పట్లేదు. కాబట్టి ఇది ఒక కథగా తీసుకొని ఇది ఎవరైనా జనరల్గా వినొచ్చు ఈ కథల్ని. సో ఈ కథలు అందరికీ వినిపిస్తారని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడంలో తప్పు లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మా అబ్బాయికి షేర్ చేస్తాను, వాడు వింటాడు. సో అలా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసుకోవచ్చు. బికాస్ అంత వల్గారిటీయో లేకపోతే ఇలాంటి ఎలా అనే విధంగా నేను కథని అంత రోస్టెడ్ లాగా చెప్పను. కాబట్టి ఎవరికైనా పంపించవచ్చని నేను అనుకుంటున్నాను. సరే, మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. జస్ట్ ఒక చిన్న సజెషన్ అండ్ హెల్ప్ అనుకోండి, సబ్స్క్రైబర్స్ పెరగటానికి. ఓకే, ఇక స్టోరీకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే ఏం చూసాం అయ్యో మెయిన్ ఏంటంటే పేర్లు త్వరగా గుర్తురావు, అందుకే స్ట్రక్ అయిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే, శృతి కదా. ఓకే, శృతిని వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈవెంట్స్, ఇక ముందు వచ్చే ఈవెంట్స్ శృతి చేసుకోవచ్చా అని వాళ్ళ నాన్నగారు డాక్టర్ని అడిగినప్పుడు డాక్టరు అన్నీ టెస్టులు చేశాక ధారాళంగా చేసుకోవచ్చు, కాకపోతే కాలు మీద స్ట్రెస్ పడకుండా ఉండేటట్టు మాత్రం చూసుకుంటే చాలు అని సలహా ఇస్తారనమాట. ఆ ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చిన శృతి మాలాకి చెప్తుంది. తర్వాత రక్ష తన కొడుకుని మేరీ దగ్గర ఉంచుతుంది కాబట్టి మేరీ తన్ని మంచిగా చూసుకుంటూ ఉంటుంది. అండ్ రక్షకి ఒక విఐపి రక్షని బాడీగార్డ్గా శృతి చేసే ఈవెంట్కి తీసుకెళ్తాడు. అక్కడ శృతి ఒక చిన్న అపాయంలో పడుతుంది. అక్కడ మన రక్ష శృతిని రక్షిస్తుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇక చూద్దాం. సో అలా రక్ష తన్ని కాపాడిన తర్వాత రక్ష అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాల ఇమీడియట్గా శృతి వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుందన్నమాట. రూమ్లోకి వెళ్ళాక కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. చెప్పగానే హడావుడిగా వెంటనే మన శృతి వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు బయలుదేరి వస్తారు శృతి దగ్గరికి. వచ్చి శృతి ఎలా ఉందమ్మా, ఏమైందా, ప్రాబ్లం ఉందా, కాలు ఏమన్నా నొప్పి చేసిందా, ఇంకెక్కడన్నా దెబ్బలు తాకాయా అని క్షేమ సమాచారాలు అడుగుతారనమాట. అడిగిన తర్వాత వాళ్ళ నాన్నకి, లేదు నాన్న బాగానే ఉన్నాను, నాకేం దెబ్బలు తాకలేదు, ఆ అమ్మాయి వచ్చి కరెక్ట్ టైంకి నన్ను కాపాడింది, లేకపోతే ఏమైపోయేదాన్నో అని చెప్పి అంటారనమాట. ఇంకా వాళ్ళ రవణ్ అయితే ఆల్మోస్ట్ ఏంటి నీకు ఇలా జరుగుతున్నాయి, అసలు ఏం పాపం, ఎవరికి ఏం పాపం చేసాం మనము, ఇది ఎందుకు జరుగుతున్నాయి అని ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేస్తాడనమాట.
అప్పుడు శృతి, అన్నయ్య నాకేం కాలేదురా, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఏడవకు అని చెప్పి వాళ్ళ అన్నయ్యని కన్సోల్ చేస్తుంది శృతి. సారీ, చిన్న ఆటో డిస్టర్బెన్స్కి వస్తున్నాయి కదా. ఓకే. సో శృతి అలా మాట్లాడిన తర్వాత వాళ్ళ అన్నయ్య కొంచెం యూనో బాధపడుతూ ఉంటాడు. ఈలోపు వాళ్ళ నాన్నగారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి వాళ్ళని అర్జెంటుగా ఈ లొకేషన్కి రండి మీరు అని చెప్పి పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత పోలీస్ వాళ్ళు అడుగుతారనమాట, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. అంటే తెలియదు సార్ మాకు, నా మ్యూజిక్ ఈవెంట్ ఇలా జరుగుతుంది, సడన్గా ఇలా మంటలు వచ్చేసాయి అని శృతి అండ్ మాలా చెప్తారనమాట. సరే అని చెప్పి ఆ ల్యాండ్ ఓనర్, ఆ ఈవెంట్ జరిగే ఓనర్ ఉంటాడు కదా, ఆయన్ని పిలిచి ఇదంతా ఎలా జరిగింది, మీకు తెలియకుండా ఏం జరగదు కదా అని గట్టిగానే పోలీస్ వాళ్ళు అడుగుతారనమాట. అడిగినప్పుడు లేదు సార్ మాకేం తెలీదు, అయిన తర్వాత మేము చూసాము, అక్కడ ఒక చిన్న వైర్ లూజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యింది సార్ అని చెప్పి చెప్తారనమాట. అలా చెప్పగానే సరే అని ఆ పోలీస్ వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి మొత్తం చూస్తే అక్కడ అంతా వైర్లు కాలిపోయి దాని ద్వారా మంటలు చెలరేగినట్టుగా కనపడుతుందన్నమాట. సో బట్ పోలీస్ వాళ్ళకి ఫోరెన్సిక్ వాళ్ళకు ఉన్నంత గ్రిప్ ఉండదు కాబట్టి వెంటనే సరే అయితే మేము ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేస్తాము, ఏం జరిగిందో కనుక్కుంటాం సార్ అని చెప్పి శృతి వాళ్ళ నాన్నగారికి చెప్పి వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వచ్చి అంతా ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. సరే సార్ నేను చూసుకుంటాను, ఏ విషయం అయింది, మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి, ఇదేదో యాక్సిడెంటల్గానే అయ్యి ఉంటుంది అని అంటే, అప్పుడు శృతి నేను అదే చెప్తున్నాను సార్, యాక్సిడెంటల్గా ఏదో లూజ్ కాంటాక్ట్ వల్ల జరుగుంటుంది అని అంటాడనమాట. సారీ, శృతి కూడా అదే మాట అంటుంది. బట్ వాళ్ళ అన్నయ్య నాన్న అయితే అలా ఎలా జరుగుతుంది, ఇది 4వ సారి అని చెప్పి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారనమాట శృతితో. సరే ఇప్పుడు ఎందుకు డిస్కషను, పోలీసు వాళ్ళు చూసుకుంటామన్నారు కదా, మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారనమాట. ఇంకా శృతి వాళ్ళ నాన్నగారికి శృతి గురించి దిగులు పట్టుకుంటుంది. ఏంటిలా, ఇది 1సారి కాదు, 2 సార్లు కాదు, 4వ సారి తన మీద అటెంప్ట్ జరిగినలాగా అనిపిస్తుంది, అన్నీ కూడా యాక్సిడెంట్గానే అనిపిస్తున్నాయి, కానీ ఎవరో కావాలని చేపిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది అన్న ఆలోచనలో ప్రతిదీ యాక్సిడెంటు, తర్వాత మాల్లో జరిగింది, బ్రేక్ ఫెయిల్యూరు, మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంటు అన్నీ పదే పదే గుర్తొస్తూ ఉంటాయి శృతి వాళ్ళ నాన్నగారికి. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే కరెక్టు, పోలీస్ వాళ్ళని నమ్ముకొని ఇలా ఉండిపోతే శృతి లైఫ్కి ఏమన్నా థ్రెట్ ఉందంటావా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండిపోతాడనమాట. సో తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళ నాన్నగారికి, కానీ ఏదో చెయ్యాలన్న ఆలోచన అయితే ఉంది. ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు పొద్దున పూట హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడనమాట. చదువుతూ ఉండగా ఆయన ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతే ఫోన్ ఎత్తి హలో అనగానే అవతల వైపు యూఎస్లో వీళ్ళకు ఒక బ్రాంచ్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఫోన్ వస్తుంది. సార్ నేను యూఎస్ నుంచి మీ మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్ అంటాడు. చెప్పండి మేనేజర్ గారు అని అంటాడు శృతి వాళ్ళ నాన్న. అనగానే సార్ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది సార్, మీరు ఇమీడియట్గా బయలుదేరి రావాల్సిందే అని అంటాడనమాట. అనగానే శృతి వాళ్ళ నాన్నగారికి ఏమీ అర్థం కావట్లా, ఎందుకంటే శృతిని ఇక్కడ ఒంటరిగా ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మేనేజరు అసలు ప్రాబ్లం ఏంటి మేనేజర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటాడు. అంటే ప్రాబ్లం ఏంటో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సరే సార్ ప్రాబ్లం లేదు, నేను మా అబ్బాయికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను, వాడి ప్రాబ్లమ్ని డీల్ చేస్తాడు, నేను ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి చెప్తాడనమాట. సరే సార్ ఎవరైనా పర్లేదు, బట్ ఈ ఇష్యూ సాల్వ్ అవ్వాలి, అది మనకు కావాల్సింది అని మేనేజర్ అంటాడనమాట. ఓకే మేనేజర్ గారు నేను అబ్బాయిని పంపిస్తాను, రవణ్ వస్తాడు, 2 రోజుల్లో అక్కడ ఉంటాడు అని చెప్పి చెప్తాడనమాట. సారీ చిన్న బ్రేక్ వచ్చింది, చెప్పిందే మళ్ళీ చెప్తే ఏమనుకోకండి. సో మేనేజర్ అలా చెప్పగానే రవణ్ని పంపిస్తానండి అని చెప్పి అనగానే సరే సార్ ఎవరైనా పర్లేదు, బట్ ఇక్కడున్న ఈ ఇష్యూ సాల్వ్ అవ్వాలి, ఎవరు వచ్చినా మాకు ఓకే అని చెప్పి ఆయన ఫోన్ కట్ చేసేస్తాడనమాట. వెంటనే రవణ్యును అండ్ శృతిని ఇద్దరిని పిలుస్తాడు హాల్లోకి. పిలిచి
అక్కడ యుఎస్లో ఉండే ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు శృతికి అండ్ రవణ్కి. అండ్ రవణ్కి చెప్తాడు దట్ ఇది ప్రాబ్లము, దీన్ని ఇలా సాల్వ్ చేయాలి, కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు వెంటనే రవణ్, నేను చెల్లిని ఈ పరిస్థితిలో వదిలేసి నేను వెళ్ళనంటే వెళ్ళను అని అంటాడనమాట. అనగానే శృతి, అయ్యో అన్నయ్య ఏమవుతుంది, నాన్నున్నాడు కదా, ఎవరైతే ఏంటి, నాన్నున్నాడు కదా, నువ్వు వెళ్ళు, అక్కడ అంత పెద్ద ప్రాబ్లం జరుగుతున్నప్పుడు నువ్వో నానో అక్కడ ఉండకపోతే ఎలా, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదా, నాన్న చెప్పినట్టు విను అని చెప్పి శృతి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది రవణ్కి. అప్పుడు ఇంకా మాలా కూడా, ఎందుకు బాబు అంత భయపడతారు, నేను ఉన్నాను కదా, నేను కూడా చూసుకుంటాను అని అంటాడనమాట. అని అంటుంది మాలా కూడా. అప్పుడు వాళ్ళ నాన్న, లేదురా, అలాంటి పరిస్థితిలో యాజ్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ నువ్వో నేనో ఖచ్చితంగా ఉండాలి అక్కడ. సారీ, స్టోరీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఓకే, సో సరే అని ఇంకా చేసేది ఏమీ లేక సరే వెళ్తాను అని ఒప్పుకుంటాడు రవణ్ కూడా. సరే అని ఇంకా అన్నీ చదువుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెంటనే బయలుదేరి శ్రవణ్ వెళ్ళిపోతాడు. ఇంకా శ్రవణ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శృతి వాళ్ళ నాన్నగారికి శృతి గురించే టెన్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎలా శృతిని ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ ఈ నిజంగా కూడా యాక్సిడెంట్సేనైతే ప్రాబ్లం లేదు, బట్ ఎవరన్నా శృతిని టార్గెట్ చేసి ఉంటారా, శృతిని టార్గెట్ చేసి ఉంటే తన్ని ఎలా కాపాడుకోవాలి అనే దిగుల్లోనే ఉంటాడనమాట. సరిగ్గా తినడు, నిద్రపోడు, అసలు ఏమి చేయడు. ఒకరోజు శృతిని పిలిచి, మళ్ళీ నీ నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడుందమ్మా అని అడుగుతాడనమాట. ఇంకో 5 రోజుల్లో ఉంది నాన్న అని చెప్తుంది శృతి. పక్కనే సరే అయితే ఓకే అని అంటే, ఎందుకు నాన్న అంటే, ఏం లేదమ్మా అని చెప్పి అనేసి ఇంకా ఆలోచించడం మొదలు పెడతాడు మళ్ళీ. అండ్ మాల తన ఇంటి రెంట్స్ అన్నీ హ్యాపీగా పే చేసేస్తుంది, అన్నీ హ్యాపీగా ఉంది. సో ఇంకా మాలాకి ఏ ప్రాబ్లం లేదు, శృతిని చూసుకోవడం తప్ప తనకి ఏ టెన్షను లేదు ఇంకా. అండ్ శృతి మెల్లమెల్లగా మాలాకి ఏంటంటే, శృతి అంటే ఎప్పుడూ కూడా అమ్మ అమ్మ అంటాము. అవును, నేను ఎవరికన్నా చెప్పేటప్పుడు, అవును మా అమ్మే, నేను తన కూతుర్నే అని చెప్పటము, మా అమ్మ అయితే నేను చేయనా అని ఇట్లాంటి ఎమోషనల్ డైలాగ్స్ వింటున్నది కాబట్టి శృతి మీద ఒక తెలియని అభిమానం స్టార్ట్ అయిపోతుంది మాలాకి కూడా. ఇక మాలాని కూడా తను నిజంగానే తన కూతురులాగా యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట. ఇంకా తనకు కూడా తన గురించి ఒక రకమైన బెంగ స్టార్ట్ అయిపోతుంది, ఏంటి ఇలా జరుగుతుంది శృతికి అన్నట్టుగా. ఇంక ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శృతి వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతుంటే ఆ న్యూస్ పేపర్లో ఒక కాలం చూస్తారనమాట. ఏంటి, ఆ ప్రైవేట్ బాడీగార్డ్స్ కంపెనీ వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు. ఆ కాలం చూసి ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి, నాకు ఒక బాడీగార్డ్ కావాలండి మా అమ్మాయిని చూసుకోవడానికి అని చెప్తాడనమాట. చెప్పగానే, సార్ ఇలాంటి విషయాలన్నీ కూడా ఫోన్లో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, మీరు మా ఆఫీస్కి రండి, పర్సనల్గా కూర్చొని మాట్లాడుకుందాం అని అంటారనమాట. అనగానే సరే అని చెప్పి వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాడు వాళ్ళ కార్ డ్రైవర్ని తీసుకొని. శృతి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటియో అవన్నీ చెప్తారనమాట. తర్వాత మీకు ఎవరు కావాలి, పాప అంటున్నారు కాబట్టి మరి మేల్ కావాలా ఫీమేల్ కావాలా అని కూడా అడుగుతారనమాట. నాకు ఫీమేల్ బాడీగార్డే కావాలండి, మా అమ్మాయిని ఎప్పుడూ వెన్నంటే ఉండి కాపాడుకోవాలి అని చెప్పి అంటారనమాట. అనగానే సరే సార్, నేను రేపు పొద్దున్నే మీ ఇంటికి ఒకరిని పంపిస్తాను, మీరు తనతో మాట్లాడండి, మీకు అన్నీ ఓకే అనుకుంటే తను ఓకే, లేదు తను కాదు అనుకుంటే వేరే వాళ్ళని చూద్దాం అప్పుడు అని చెప్తారనమాట. వాళ్ళు చెప్పగానే ఓకేనండి అని చెప్పి వాళ్ళు చేయాల్సిన డాక్యుమెంటేషన్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్నగారు. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ మన రక్ష ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళి ఎవరికన్నా బాడీగార్డ్గా వెళ్ళాలా ఎట్లా ఏంటి అని అడగటానికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటుందన్నమాట, లైక్ సారీ అండి, ఎప్పుడో ఒక్కసారి బాడీగార్డ్గా వెళ్తే నాకు వచ్చే డబ్బులు మా అబ్బాయిని పెంచుకోవడానికి, మా అబ్బాయి పాలకి వాటికి నాకు సరిపోవట్లేదు, నాకు ఒక మంచి విఐపి పర్సన్ని అలొకేట్ క్లయింట్ని ఇవ్వండి, నేను
నేను కొంచెం ఇప్పటి నుంచి రెగ్యులర్గా వాళ్ళని ఆ క్లయింట్ వెనకాలే ఉండి వాళ్ళని కాపాడేటట్టు అయితే నాకు కొంచెం ఎర్నింగ్స్ బాగుంటాయి శాలరీ రూపంలో. సో దట్ నా కొడుక్కి నేను కొంచెం మంచి చేసుకోగలుగుతాను, నాకు వచ్చే శాలరీ నాకు సరిపోవట్లేదు అని రిక్వెస్ట్ ప్లేస్ చేస్తుంది అన్నమాట వాళ్ళ బాస్ దగ్గర. ప్లేస్ చేయగానే వాళ్ళ బాస్, నేను అదే అనుకుంటున్నానమ్మా, నీకు ఒక విఐపి క్లయింట్ని ఇవ్వాలనుకుంటున్నాను. సో నీకు అడ్రస్ షేర్ చేశాను ఆల్రెడీ. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టర్మ్స్ ఏంటి, వాళ్ళ కండిషన్స్ ఏంటో తెలుసుకో. వాళ్ళకి నువ్వు నచ్చితే నీకు ఈ జాబ్ పర్మనెంట్ అయిపోతుందమ్మా అని చెప్తుందన్నమాట. చెప్పగానే ఓ అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెంటనే అడ్రస్ తీసుకొని బయలుదేరిపోతుంది రక్ష చాలా ఆనందంగా ఆ విల్లా లోపలికి వచ్చేటప్పుడు కూడా ఒకప్పుడు నేను మాలాని ఇక్కడ డ్రాప్ చేశాననే సంగతి కూడా గుర్తుండదు తనకి. అంత హ్యాపీనెస్లో ఉంటుందన్నమాట. వచ్చి తన బుల్లెట్ని ఒక సైడ్కి పార్క్ చేసి లోపలికి వచ్చేస్తుంది. మే కమిన్ అని అడుగుతుందన్నమాట. వాళ్ళ శృతి వాళ్ళ నాన్నగారు సోఫాలో హ్యాపీగా కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. సో వచ్చి మే కమిన్ సార్ అనగానే యా ప్లీజ్ మీరు అని అడుగుతాడు వాళ్ళ నాన్న, శృతి వాళ్ళ నాన్న. అడగగానే సార్ బాడీగార్డ్ కావాలని నిన్న వచ్చారంట కదా ఆఫీస్ నుంచి పంపించారు సార్ అని చెప్తారనమాట రక్ష. చెప్పగానే ఓ మీరా, ప్లీజ్ కమిన్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారనమాట. ఆయన పేరు ఆయన చెప్తాడు, ఆయన రక్ష సార్ అని చెప్పి తను చెప్తుంది. చెప్పిన తర్వాత సోఫాలో కూర్చోండి అని చెప్పి ప్లీజ్ టేక్ యూ సీట్ అని కూర్చోబెట్టి ఇద్దరు పర్సనల్ థింగ్స్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ ఉద్యోగం చేయాల్సి, ఒక ఓనర్గా ఆయన అడగడంలో తప్పులేదు కదా ఒక మనిషిని మన ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు. సో అన్ని వివరాలు డీటెయిల్డ్గా తెలుసుకుంటాడనమాట శృతి వాళ్ళ నాన్న రక్ష గురించి. వాళ్ళకు అబ్బాయి ఉన్నట్టు అన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే ఫైన్ అని చెప్పి అప్పుడు మాలా గారు శృతిని కిందికి తీసుకొని వస్తారా అని చెప్పి అరుస్తాడనమాట. అడగగానే వస్తున్నాను సార్ అని చెప్పేసి మాలాని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చేదాకా కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకోరనమాట. తీసుకొని వచ్చిన తర్వాత శృతి అండ్ రక్ష ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు రక్ష షాక్ అయిపోతుంది. రక్ష ఎప్పుడు శృతిని చూసినా ఒక ట్రోమాలో ఉంటుందన్నమాట. ఎందుకో షాక్ అవుతూ ఉంటుంది శృతిని చూసిన ప్రతిసారి రక్ష. సో మాలా కూడా ఏ రక్ష అనగానే ఆంటీ మీరు అని అంటే, ఏంటమ్మా మర్చిపోయావా, ఈ విల్లా ముందే కదా ఆ రోజు నన్ను డ్రాప్ చేసావు అంటే, ఓ కరెక్టే కదా, సారీ నేను గుర్తుపట్టలేదు అని అంటారనమాట రక్ష. అనగానే ఏంటి మీరు ఇక్కడ అని శృతి అడుగుతుంది. అనగానే వాళ్ళ నాన్నగారు నేనే రమ్మన్నానమ్మా, నీకు ఈరోజు నుంచి తను నీకు పర్సనల్ బాడీగార్డ్ అని అంటదనమాట అని చెప్తాడు వాళ్ళ నాన్న. అంటే అదేంటి నాన్న, నాకెందుకు నాన్న పర్సనల్ బాడీగార్డ్ అని అంటుంది శృతి. అంటే అప్పుడు వాళ్ళ నాన్న లేదమ్మా, ఇప్పటికి 4 సార్లు నువ్వు చాలా పెద్ద యాక్సిడెంట్స్ నుంచి బయటపడ్డావు. సో ఇక నేను నిన్ను ఆ సిచ్యువేషన్స్లో నేను ఎప్పుడు చూడదలుచుకోవట్లేదు. అందుకని నా తృప్తి కోసం నేను నీకు ఒక బాడీగార్డ్ని పెట్టాలనుకుంటున్నాను, తీసుకొచ్చాను అని చెప్తాడనమాట. అంటే మాలా కరెక్ట్ పర్సన్ని తీసుకొచ్చారు సార్, నిన్న రక్షనే మన శృతి మేడం మొన్న రక్షనే మన శృతి మేడంని కాపాడింది అని అంటాడనమాట. అనగా అప్పుడు నేను కరెక్ట్ పర్సన్ని తీసుకొచ్చానమాట అని చెప్పి మీరు ఫిక్స్ అండి, మీరు మాకు బాగా నచ్చారు, మీరే శృతిని చూసుకోవాలి ఈ రోజు నుంచి అని చెప్పి శృతిని రక్షని ఫిక్స్ చేసేస్తాడు శృతి పర్సనల్ బాడీగార్డ్గా. ఇంకప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారనమాట, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఐఎమ్ రక్ష అనగానే ఐఎమ్ శృతి అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చిన్న స్మైల్ పెట్టుకొని ఇద్దరు ఫేస్లో ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు ఇమీడియట్గా సరే అయితే మీరు 24/7 నా కూతుర్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి అంటే ఇమీడియట్గా రక్ష 24/7 అంటే కష్టం సార్, నాకు బాబు ఉన్నాడు 1 year బాయ్, చెప్పాను కదా వాడిని కూడా నేనే చూసుకోవాలి, నాకు పెద్దవాళ్ళు ఎవరూ లేరు అనగానే శృతి మరి మీరు పనికి వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటారు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తానండి, తనే చూసుకుంటుంది నేను వెళ్ళేదాకా అని అంటారనమాట. అనగానే అవునా అని చెప్పి మరి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ నాన్నగారు పర్లేదు మీరు బాబుని తీసుకొని ఇక్కడికే షిఫ్ట్ అయిపోయండి,
ఇక్కడ మాకు చాలామంది మెయిడ్స్ ఉన్నారు, వాళ్ళు మీరు మీ యాబ్సెన్స్లో మెయిడ్ చూసుకుంటారు, బాబుకి ఏ ప్రాబ్లమో ఉండదు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పంగానే రక్ష కొద్దిసేపు ఆలోచించి అది మీకు కంఫర్టబుల్గా ఉండదేమో సార్ చిన్న బాబు అని అంటే, అయ్యో పర్లేదమ్మా, ఈ పాటికి నా కూతురికి పెళ్ళి అయింటే నా ఇంట్లో కూడా ఓ మనవడో మనవరాలో మా అబ్బాయికి పెళ్ళైనా ఉండేవాళ్ళు కదా, ఏం కాదు మా మనవడు అనుకుంటాము, భద్రంగా చూసుకుంటాం, మీ అబ్బాయిని తీసుకొచ్చుకోండి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే సరే అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.